హలో అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ ఆనంద లహరి ఈ రోజు నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక లవ్ ఫ్యామిలీ డ్రామా మూవీ. లవ్ సీన్స్ కన్నా ఫ్యామిలీ డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ మీకు నచ్చేటట్లయితే ఈ వెబ్ సిరీస్ మీకు నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్ కొంచెం షార్ట్ ఫిల్మ్ క్వాలిటీ లాగా ఉంటుంది అనమాట. సో ఆ డబ్బింగ్ కానీ సీన్స్ కానీ అవన్నీ కొంచెం షార్ట్ ఫిల్మ్స్ లాగే అనిపిస్తాయి. యాక్టర్స్ కూడా షార్ట్ ఫిల్మ్ వాళ్ళే, దానికి తగ్గట్టుగానే ఉంటాయి యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా. ఇంకా వెబ్ సిరీస్ స్టోరీలోకి వెళ్తే ఆనంద్కి బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఆ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేయడానికి సప్లిమెంట్ రాస్తూ ఉంటాడు. సప్లిమెంట్ రాసిన ఫెయిల్ అవుతూనే ఉంటాడు అనమాట. ఎన్నిసార్లు రాసినా అలా ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఇంటి వాళ్ళకి మేనేజ్ చేయడానికి పాస్ అని చెప్తాడు అనమాట. ఆ తర్వాత ఆనంద్ వాళ్ళ ఫాదర్ పెళ్లి చేస్తే కాస్త బాధ్యతలు వస్తాయని చెప్పేసి ఆనంద్కి పెళ్లి చేయాలనుకుంటాడు అనమాట. ఇంకా లహరి వచ్చేసరికి జాబ్ చేస్తూ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా ఉండాలనుకుంటుంది. కానీ ఆ విషయం వాళ్ళ ఇంట్లో నచ్చక లహరికి కూడా పెళ్లి చేయాలనుకుంటారు. ఆనంద్ వాళ్ళది ఈస్ట్ గోదావరి, లహరి వాళ్ళది వెస్ట్ గోదావరి అనమాట. వాళ్ళిద్దరు ఊర్లు వేరైనా కూడా వాళ్ళ ఎయిమ్ అండ్ గోల్స్ కూడా వేరువేరుగానే ఉంటాయి. అలా ఇద్దరు వేరువేరు మనుషులు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. ఆ పాయింట్ మీద ఈ వెబ్ సిరీస్లో 8 ఎపిసోడ్స్ లాగుతాడు. ఫస్ట్ ఎపిసోడ్లోనే వాళ్ళకి పెళ్లి అయిపోతుంది. ఇక సెకండ్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా అలా సాగతీస్తూనే ఉంటాడు అనమాట. ఎక్కడ సీన్స్ కొంచెం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించు, చూడడానికైతే ఒకేలాగా అనిపిస్తాయి అంతే. ఇది వెబ్ సిరీస్ లాగా కాకుండా ఏదో ఫుల్ లెంత్ షార్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకా ఈ వెబ్ సిరీస్లో ప్లస్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ కొంచెం కామెడీగానే ట్రై చేస్తారు, అవి చూడడానికి బాగానే ఉంటాయి. కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్లో మైనస్ ఏంటంటే ఆ సీన్స్ కొంచెం మనం కనెక్ట్ అవ్వం, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు అనమాట. ఆ చిన్న కాన్సెప్ట్ని 8 ఎపిసోడ్స్ సాగదీస్తారనమాట. మధ్య మధ్యలో బోరింగ్గా కూడా అనిపిస్తాయి. కామెడీ సీన్స్ కూడా ఏదో ఒకేలాగా అనిపిస్తాయి. ప్రజెంట్ జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా ఉంటారా అనేది సీన్స్ కూడా కొన్ని చూపిస్తారు, అవి చూడడానికి అయితే ఒకేలాగా అనిపిస్తాయి. దానికి తగ్గట్టుగా ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అండ్ పేరెంట్స్ ఎలా థింక్ చేస్తారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, పిల్లలకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారని కూడా ఈ వెబ్ సిరీస్లో అక్కడ చూపిస్తారు. అవి చూడడానికి అయితే ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు, అది చూడడానికి ఒకేలాగా అనిపిస్తుంది. ఒక మంచి ఎమోషనల్ సీన్స్ అని ఈ వెబ్ సిరీస్ ఎంజాయ్ చేస్తారు. కానీ లాస్ట్లో నెక్స్ట్ సీజన్కి ఒక చిన్న లీడ్ అయితే ఇచ్చారు. ఈ సీజన్ హిట్ అయితే నెక్స్ట్ సీజన్ తీస్తాం అన్నట్టుగా చెప్తారన్నమాట. చూడాలి మరి వస్తుందో రాదో. ఇంకా ఈ వెబ్ సిరీస్లో ఆనంద్గా అభిషేక్ చేశాడు, తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా లహరిగా భ్రమరాంబిక చేసింది, తన క్యారెక్టర్ బాగుంటుంది. తన క్యారెక్టర్ దగ్గర యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, ఒకేలాగా అనిపిస్తాయి. ఈ మధ్య వెబ్ సిరీస్ లెంత్ పెంచడానికి సాంగ్స్ కూడా పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్లో ఒక 2-3 సాంగ్స్ వస్తాయి, అవి స్టోరీ బేస్డ్ సాంగ్స్ అనమాట. చూడడానికి వినడానికి ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా వెబ్ సిరీస్ టెక్నిక్ కూడా కాస్త పర్లేదు, ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకొంచెం వెబ్ సిరీస్ క్వాలిటీగా చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. కొన్ని సీన్స్ అండ్ కాస్టింగ్ వల్ల కూడా ఈ వెబ్ సిరీస్ కొంచెం షార్ట్ ఫిల్మ్ లాగా అని ఫీల్ వస్తుంది అనమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఓవరాల్గా అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మానేసిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.